పంచాయతీ కార్యాలయంలో పార్క్ చేసిన ట్రాక్టర్ను నలుగురు యువకులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డిలో జరిగింది. నలుగురు యువకులు మద్యం మత్తులో ట్రాక్టర్ను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. నీళ్ళ ట్యాంక్ కూడా అడ్డం పడ్డ హనుమాన్ల గుడి కూడా అడ్డం పడ్డ ఫోన్ లేదు ఫోన్ జేబులోకి వెళ్ళి జారిపోయింది. ఫోన్ గురించి నేను పుసుకుని గిన్నె దొరికిందేమో ఆట ఆడుతుండేమో బాబా మరలంగా పర్స్ మారుతుందేమో అని చెప్పేసి నేను లెంకుంటే ఇందాక వచ్చిన నేను రాత్రి బండి సంగతి నేను చూడలేదు. సరే ఇప్పుడు బండి నువ్వు పట్టుకురాలంటున్నావు కదా, సీసీ కెమెరాల ఇప్పుడు నువ్వు బండి నడిపిస్తున్నావు నీకు చూపిస్తున్నావు అనుకో, అప్పుడు ఏమంటావురా మరి? సీసీ కెమెరాల బండి నువ్వు నడిపిస్తున్నట్టు అయితే అప్పుడు ఏమంటావు? నడిపిస్తున్నట్టావా నడిపి అంటావు? అప్పుడు కూడా నడిపించిన నేను ఒప్పుకుంటా. నడిపిస్తున్నట్టు ఒప్పుకుంటే కదా నువ్వు, ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా నువ్వు, ఇప్పుడు కూడా ఒప్పుకున్నట్టే కదా నువ్వు, ఒప్పుకుంటా ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా నువ్వు. సరే రైట్. నాతోనే ఇంకా ఇద్దరా ఇంకా నైట్ తీసుకొని రా అప్పుడే ఒకటి మరి నాతో ఉన్నోళ్ళ పేర్లు చెప్తానా? అరే చెప్పురా చెప్పనీకి ఇప్పుడు చెప్పు బండి పోకమా చేత సరి నీ పరంగా ఊరి మీద చెప్పు చెప్పు మంచి చెప్తాండి. ట్రాక్టర్ను ఎత్తుకెళ్లే క్రమంలో ప్రహరీ గోడను ఢీకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. నిందితులలో ఒకరిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, శుభాన బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు యువకులు మద్యం మత్తులో ఏకంగా గ్రామ పంచాయతీలోని చెత్త ట్రాక్టర్ ను చోరీ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వీరు గ్రామస్తులకు పట్టుబడ్డారు. గ్రామస్తుల చేతిలో దేహశుద్ధికి గురయ్యారు. అయితే ఈ నలుగురు యువకులు కూడా తరచుగా గ్రామంలో మద్యం తాగుతూ రాత్రి వేళలో జులాయిగా తిరుగుతున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఈ నలుగురు ఒక ప్రాంతంలో ఫుల్ గా మద్యం తాగారు. తాగిన మత్తులో ఉన్న వారు ఏం చేయాలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దశలోనే వారు గ్రామ పంచాయతీకి వెళ్లారు. గ్రామ పంచాయతీలో నిలిపి ఉన్న చెత్త ట్రాక్టర్ ను చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. అంటే వారు చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డ ఈ నలుగురు వ్యక్తులు కూడా ఆ ట్రాక్టర్ ను కూడా ఆన్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో ఆ ప్రహరీ గోడను ఢీకొట్టారు. ప్రహరీ గోడ ధ్వంసమైంది. అక్కడ గ్రామ పంచాయతీలోని నల్లాలు ఇతర ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. వీటిని తోసుకుంటూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ట్రాక్టర్ నడుపుతున్న ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తికి సంబంధించిన సెల్ ఫోన్ ఈ హడావిడిలో గ్రామ పంచాయతీ ఆవరణలో పడిపోయినట్లు గుర్తించాడు. అయితే తాగిన మత్తులో ఉన్న అతను తిరిగి తన సెల్ ఫోన్ తెచ్చుకుంటానని గ్రామ పంచాయతీకి తిరిగి వచ్చాడు. అయితే ఈ దశలో ట్రాక్టర్ ను గ్రామ శివార్లలో నిలిపేశాడు. అయితే ఆ సమయంలో బయట తిరుగుతున్న కొందరు గ్రామస్తులు ట్రాక్టర్ బయట ఉండడము, అలాగే గ్రామ పంచాయతీ గోడ పగిలిపోయి ఉండడాన్ని చూసి అక్కడ వెతుకుతున్న సమయంలో వీరు నలుగురు కూడా దొరికారు. అయితే వీరిని పట్టుకొని విచారించిన సమయంలో అందరూ కూడా ఫుల్ గా మద్యం తాగి ఉన్నట్లుగా గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో వీరి నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. శుభాన్. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.